రామేశ్వర క్షేత్రానికి వచ్చాం. పూర్వ పురాణాంతర్గతంగా ఈ రామేశ్వర క్షేత్ర విశిష్టత ఉంటుంది. అలాగే శివపురాణంలో కూడా చాలా విశేషంగా ఈ క్షేత్ర మహాత్మ్యం చెప్పబడుతుంది. స్కాంద పురాణంలో బ్రహ్మఖండము మహేశ్వర ఖండము రెండు ఖండాల్లో కూడా చాలా ప్రత్యేకంగా ఈ క్షేత్ర వైశిష్ట్యం చెప్పబడుతుంది. ఇక్కడ రామచంద్రమూర్తి తను బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆయనే లింగ ప్రతిష్ఠ చేసినట్టు స్కాంద పురాణం మనకు స్పష్టంగా చెప్తోంది. అలాంటి స్కాంద పురాణాంతర్గత మహత్తరమైనటువంటి ఘట్టము జరిగిన రామేశ్వర క్షేత్రము ఈ క్షేత్రం. మనం ఇప్పుడే రామేశ్వర క్షేత్రానికి వచ్చాం. ఇక్కడ అద్భుతంగా ఏకముఖి కొలను ఉదయాన్నే చాలా బాగా చక్కగా మన స్ఫటికలింగం శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో తెచ్చినటువంటి శివలింగ దర్శనం చేసుకొని చక్కగా గోపురం నిర్మిస్తాం కదా. ఇక్కడికి ప్లాంజరీ గారితో కలిసి ఇవాళ ఉదయాన్నే వారు తీసుకురావడం దిగ్విజయంగా దర్శనం జరగడం అయింది.